ఈ రోజు నుంచి మనం మెగాస్టార్ హిట్స్ మూవీస్ మరియు కలెక్షన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ సిరీస్లో ఈరోజు మనం సైరా నరసింహారెడ్డి సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది ఆల్రెడీ ఒక వీడియో పెట్టాము, చూడండి. ఇప్పుడు ఇది సినిమా బడ్జెట్ ఎంత అయింది, ఎంత వసూలు చేసింది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఒక సినిమా, ఒక కళ, ఒక చరిత్ర తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప ప్రయోగం. మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్టుగా తీసుకున్న చిత్రం ఇదే, సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా కేవలం సినిమా కాదు, ఇది ఒక వీరుని కథ, ఒక పోరాటం కథ మరియు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిన ఒక అద్భుతమైన ప్రయత్నం. చరిత్రను తెరపైకి తెచ్చిన కథ. ఈ సినిమా కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వతంత్ర సమరయోధుడు జీవిత ఆధారంగా రూపొందించిన చిత్రం. ఆ కాలంలో బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన ఒక ధైర్యవంతుడైన నాయకుడి కథ ఇది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి. సినిమాను నిర్మించినది మెగాస్టార్ ఫ్యామిలీ. వాళ్ళ కుమారుడు రామ్ చరణ్ తన నిర్మాణ సంస్థ కొన్నిదేల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా ఈ సినిమాని నిర్మించారు. ఇదే భారీ బడ్జెట్ తెలుగు సినిమాలకు కొత్త స్థాయిని. సైరా నరసింహారెడ్డి సినిమా తయారీకి సుమారు 270 కోట్లు ఖర్చు అయింది. ఇది ఆ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ఒకటి. ఈ సినిమాలో కేవలం తెలుగు నటులే కాదు, ఇతర భాషల ప్రముఖ నటులు కూడా నటించారు. అందులో మొదటిసారిగా అమితాబ్ బచ్చన్, అలాగే తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అలాగే జగపతి బాబు తెలుగు నటుడు, నయనతార మలయాళ నటి, తమన్నా బట్యా. ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండడం వల్ల ఈ సినిమా పెద్ద అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. ట్రైలర్ విడుదలైన వెంటనే యూట్యూబ్లో కోట్ల వ్యూస్ వచ్చాయంటే మీరు నమ్మరు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, భారీ సన్నివేశాలు, చిత్రీకరణ, చారిత్రక కథ యొక్క కథ, మెగాస్టార్ నటన ఇవి ప్రేక్షకులు ఆకర్షించాయి. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేశారు. అంటే దాదాపు 5 భాషల్లో. సినిమా విడుదలైన రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసినట్లయితే సుమారు 80 కోట్లు గ్రాస్ వచ్చింది. అదే ఆ సమయంలో మెగాస్టార్ కెరీర్లో పెద్ద ఓపెనింగ్లో ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఫ్యాన్స్ భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొదటి వారం కలెక్షన్ చూసినట్లయితే సినిమా విడుదలైన మొదటి వారం నుంచే రన్ కొనసాగింది. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు 180 కోట్లు వసూలు చేసింది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమా థియేటర్లో పూర్తి రన్ తర్వాత సుమారు వరల్డ్ వైడ్ గ్రాస్ 240 నుండి 248 కోట్ల వరకు వచ్చింది. ఇండియన్ గ్రాస్ లెక్కైతే సుమారు 110 కోట్లు వచ్చింది ఓన్లీ భారతదేశం. ప్రత్యేకంగా ఓవర్సీస్ కలెక్షన్ చూసినట్లయితే సుమారు 30 నుండి 35 కోట్లు కలెక్షన్ అయింది. ఇక ప్రాంతాల వారికి కలెక్షన్స్ లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు అయితే 130 కోట్లు వసూలు చేసింది. అదే కర్ణాటకలో అయితే 15 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడు అయితే 10 కోట్లు చేయగా కేరళ అయితే 3 కోట్లు చేసింది. ఉత్తర భారతదేశం అయితే నార్త్ ఇండియన్ అయితే 20 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్గా టోటల్గా 30 కోట్లు వసూలు చేసేట్లు లెక్క. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. అంటే సినిమా యావరేజ్ అనే చెప్పుకోవాలి. ఈ పిక్చర్ ఎందుకు యావరేజ్ అనేది, సినిమా ఫ్లాప్ అనేది వీడియో చేశాను, చూడండి. అయితే దీనిలో కొన్ని పాజిటివ్ విషయాలు కూడా వచ్చాయి. అది ఏమిటంటే మెగాస్టార్ నటన సూపర్ అని, అదేవిధంగా భారీ యుద్ధ సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం కూడా బాగున్నాయని ప్రేక్షకులు వచ్చింది. అయినా ఈ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకు ఆడలేదనేది సినిమా ఇది వీడియో పెట్టాను, చూడండి. కొంతమంది ప్రేక్షకులు మాత్రం కథ నెమ్మదిగా ఉందని అన్నారు. అయితే సినిమా ఒక గ్రాండ్ హిస్టారికల్ ఎక్స్పీరియన్స్గా నిలిచింది. ఇక ఈ సినిమా సంగీతానికి అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది, నార్త్ ఇండియన్ అయినా. ప్రత్యేకంగా సైరా సైరా పాట, జాగో, నరసింహ అని ఈ 2 పాటలు కూడా అన్ని భాషల్లో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలా భారీ చిత్రీకరించారు. వేలాది జూనియర్ ఆర్టిస్టులు ఉపయోగించి ఫైట్ స్టైల్స్ చేశారండి. భారీ షెట్లు, హాలీవుడ్ స్టైల్ యాక్షన్స్ ఇవన్నీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. అయినా సినిమా ఇది ఆదుకోలేకపోయింది. ఈ సినిమాలో మెగాస్టార్ నటన గురించి ప్రత్యేక చెప్పాల్సిన లేదు. చిరంజీవి గారు ధైర్యవంతులైన నాయకుడు.
స్వతంత్ర సమర యోధుడు, ప్రజల కోసం పోరాడే యోధుడు, ఈ 3 భావాలు అద్భుతంగా నటించారు. చాలామంది విమర్శకులు ఇది ఆయన కెరీర్లో ఒక గొప్ప పాత్రని కూడా చెప్పడం జరిగింది. అయితే సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు సినిమా చరిత్ర ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఒక చిరంజీవికి మంచి పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది భారీ బడ్జెట్, ఒకటి పాన్ ఇండియా విడుదల, చారిత్రక కథ, స్టార్ క్యాస్టింగ్, ఈ తెలుగు సినిమా మరింత పెద్ద స్థాయిలో రూపొందించారు. ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ అంటే ఒక రైతు కుమారుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్ళి ధైర్యవంతుడు. అతని కథను ప్రపంచానికి చూపించిన సినిమా సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ సాధించిన మెగాస్టార్ కెరీర్లో ఒక గొప్ప మేలురాయిగా నిలిచింది. చరిత్రలో మిగిలిపోయే యోధుడు, సినిమాలో మిగిలిపోయే గౌరవం, అదే సైరా కథ. అలా మెగాస్టార్ సినిమాల గురించి, ఆయన కలెక్షన్ గురించి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. మరో సినిమా హిట్ గురించి, కలెక్షన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.